అందుకు ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నది. అదే క్రమంలో విజయవాడ వెస్ట్ బైపాస్, విజయవాడకి పశ్చిమ ప్రాంతంలో నిర్మించినటువంటి దాదాపు 48-50 కిలోమీటర్ల పొడవైనటువంటి వెస్ట్ బైపాస్ని వీలైనంత తొందరగా ఒక 3-4 నెలల్లో ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, అసలు వెస్ట్ బైపాస్ నిర్మాణం ఎలా జరిగింది, ఈ అంశాలని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయవాడ నగరంలో నుంచి ప్రధానమైనటువంటి జాతీయ రహదారులు 2 వెళ్తూ ఉంటాయి. ఒకటి NH65 65వ నంబర్ జాతీయ రహదారి, ఇది హైదరాబాద్ విజయవాడ నగరాల్ని కలిపేటువంటి రహదారి. మరొకటి NH16 16వ నంబర్ జాతీయ రహదారి, ఇది అటు విశాఖపట్నం అంటే కలకత్తా నుంచి మద్రాసు వరకు వెళ్ళేటువంటి జాతీయ రహదారి. ఈ రెండింటి వలన విజయవాడ నగరంలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తగ్గించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టుని మిగతా అంశాలన్నింటినీ పక్కన పెట్టేసినటువంటి నేపథ్యంలో జాతీయ రహదారుల సంస్థ బైపాస్ నిర్మాణానికి ప్రతిపాదన చేసింది. 2021లో నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు. 2 ప్యాకేజీలుగా ఈ నిర్మాణ ప్రక్రియని చేపట్టారు. ఒక సైడు అంటే పశ్చిమ బైపాస్కు సంబంధించి తూర్పు వైపున ఉన్నటువంటి భాగాన్ని MEIL సంస్థ, పశ్చిమ వైపున ఉన్నటువంటి భాగానికి సంబంధించినటువంటి నిర్మాణ బాధ్యతల్ని నవయుగ కన్స్ట్రక్షన్స్, అదానీ గ్రూప్ జాయింట్గా చేపట్టారు. ఇందులో MEIL చేపట్టినటువంటి భాగం అంతా కూడా అంటే తూర్పు భాగం మొత్తం కూడా నిర్మాణ ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఒకసారి మనం ప్రాజెక్టు మ్యాప్ చూద్దాం. మ్యాప్ చూస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఇది ప్రాజెక్టుకి సంబంధించి అప్పట్లో ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదన, అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదన. ఈ ప్రతిపాదన ప్రకారం ఈ బ్లాక్ మార్క్లో ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా వెస్ట్ బైపాస్కు సంబంధించినటువంటి మార్కింగ్, ఇటు రెడ్ మార్కింగ్ కనిపిస్తుందంతా కూడా ఈస్ట్ బైపాస్కు సంబంధించినటువంటి ప్రతిపాదన. ఇది ఇటీవల కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది కాబట్టి అది చేపట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ అతి త్వరలో. ఇక మధ్యలో ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి మార్గం మొత్తం కూడా జాతీయ రహదారికి సంబంధించి చూస్తే మనం ప్రధానంగా ఈ బ్లూ లైన్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి కలకత్తా చెన్నై జాతీయ రహదారిగా చూడాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎల్లో లైన్ ఇది మొత్తం కూడా హైదరాబాద్ జాతీయ రహదారి. సో ఈ క్రమంలో ఇక్కడ హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి ఇది ప్రాజెక్టు B, ఇది ప్రాజెక్టు A, ఈ రెండింటినీ కూడా వేరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఇవి. సో ఒక సైడ్ నిర్మాణం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది, ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఒకవేళ రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక విజయవాడ నగరంలోకి వెళ్లకుండా ఈ బైపాస్ రోడ్డు మీదుగా దాదాపు గన్నవరం విమానాశ్రయం అవతల అంటే NH16కి కనెక్ట్ అవుతారు. అలా నేరుగా పైకి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ట్రాఫిక్ ప్రభావం ఏది కూడా విజయవాడ నగరం మీద పడేటువంటి ఛాన్సెస్ ఉండవు. అలానే ఈ ప్రాజెక్టు B కంప్లీషన్ స్టేజ్లో ఉంది. దీనికి కూడా 5 నెలల టార్గెట్ పెట్టారు. ఒక 4 నుంచి 5 నెలల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కీలకమైన ఆటంకం కృష్ణానది మీద 3.1 కిలోమీటర్ పొడవైనటువంటి వంతెన. ఈ నిర్మాణం తుది దశలో ఉంది. ఇది పూర్తిగా సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం పైనుంచి దిగువకి వెళ్ళడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి సీడ్ క్యాపిటల్ ఏరియా, అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా ఈ నిర్మాణం వెళ్తుంది. అలానే అదే క్రమంలో ఇక్కడ NH ప్రారంభోత్సవం అంటే NH16 ప్రారంభం అయ్యేటువంటి ఎక్కడ మంగళగిరికి ముందర చిన్న కాకాని సమీపంలో ఇది కనెక్ట్ అవుతుంది జాతీయ రహదారికి, అంటే NH16కి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి అంటే గుంటూరు నుంచి వచ్చేటువంటి వాహనదారులు ఎవరైనా కానీ విజయవాడ నగరంలోకి వెళ్లకుండా రాజమండ్రి, విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే కనుక పశ్చిమ బైపాస్ మీదుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పశ్చిమ బైపాస్కు సంబంధించి కూడా దాదాపు 48 కిలోమీటర్ల మార్గాన్ని డిజైన్ చేశారు. అంటే 2 రకాలుగా అటు గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా రాజమండ్రి అటువైపు వెళ్ళాలంటే విశాఖపట్నం వైపు వెళ్ళాలనుకుంటే కనుక నేరుగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఒకసారి ఈ మ్యాప్ చూస్తే కనుక మనకి క్లారిటీ వస్తుంది. ఇది చెన్నై నుంచి వచ్చేటువంటి వాహనాలు, ఇటు వైజాగ్ నుంచి వచ్చేటువంటి వాహనాలు, అలానే ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు. ఇటు పక్కన చూస్తే కనుక మచిలీపట్నం ఈస్ట్ బైపాస్ ప్రపోజల్ ఉంది కాబట్టి అది ఈస్ట్ బైపాస్కు సంబంధించినటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ ప్రతిపాదన ప్రకారం చూస్తే చెన్నై నుంచి వైజాగ్ వైపు వెళ్ళేటువంటి ఏ వాహనం కూడా విజయవాడ నగరంలోకి ఎంటర్ కావాల్సినటువంటి అవసరం ఉండదు. అవసరం లేకుండా నేరుగా బైపాస్ మీదుగా ఇలా ఇటు నగరాన్ని దాటి వెళ్ళిపోయేటువంటి అవకాశం. ఇక హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వాహనాలు కూడా ఇటు నుంచి వైజాగ్ వైపు వెళ్ళిపోవడానికి అవకాశం. ఒకవేళ చెన్నై వైపు వెళ్తే కనుక ఇటు నుంచి చెన్నై వైపు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సో
విజయవాడ నగరం పైన ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. నిర్మాణ దశలో చూస్తే కనుక రెండో ప్యాకేజ్ అంటే బి ప్యాకేజ్గా చెబుతున్నటువంటి రెండో ప్యాకేజ్ మాత్రమే పెండింగ్లో ఉంది. అందులో కూడా చాలా కాంప్లికేటెడ్ అంశం ఏంటంటే అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి హై టెన్షన్ విద్యుత్ లైన్ల టవర్లు అడ్డంకిగా ఉన్నాయి నిర్మాణానికి. వాటిని తొలగించేందుకు ఇటీవలే సిఆర్డీఏ టెండర్స్ కాల్ఫర్ చేసింది. ఆ టవర్లన్నింటినీ కూడా తొలగించడం ద్వారా భూగర్భం ద్వారా 200 kV మెగావాట్ల విద్యుత్ ప్రసారం చేసేటువంటి కేబుల్స్ని అండర్ గ్రౌండ్లోంచి చేయబోతున్నారు. ఆ క్రమంలో చూస్తే మనకి ఈ బైపాస్ల నిర్మాణానికి ఇంకా టవర్ల తొలగింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ బైపాస్ల నిర్మాణ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. అంటే మొత్తం మీద 5 నెలల సమయాన్ని ఇచ్చారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాల్సింది అక్టోబర్ నాటికి ముగించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఆటంకాలను దృష్టిలో పెట్టుకోవడం ద్వారానే జాప్యం జరుగుతూ వచ్చింది. అందువల్లనే మరొక 6 నెలల సమయాన్ని కేటాయించారు. ఇప్పుడు నవంబర్ నెల కూడా గడిచినటువంటి పరిస్థితి. ఈ భారీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చూస్తే కనుక పూర్తి స్థాయిలో అమరావతిలోకి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు నేరుగా అమరావతిలోకి వెళ్ళడానికి ఈ భారీ కృష్ణానది పైన నిర్మించినటువంటి బ్రిడ్జ్ ద్వారా వెళ్తారు. సో రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ నగరం పైన ట్రాఫిక్ ఒత్తిడి చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా తాజాగా ఈ బ్రిడ్జితో పాటుగా తూర్పు బైపాస్ నిర్మాణాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒకవేళ ఈ ఈస్ట్ బైపాస్ కూడా వస్తే వైజాగ్ నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి వాహనాల రాకపోకలు, అలానే చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి రాకపోకలకు సంబంధించిన వాహనాలు ఏవి కూడా విజయవాడ నగరం మీదుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనని, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. కాబట్టి రాబోయేటువంటి 25 సంవత్సరాల వరకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ముందుగా ప్రారంభం కాబోయేది విజయవాడ వెస్ట్ బైపాస్. దీనికోసం వాహనదారులందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విజయవాడ నగరంలో నుంచి రేపు అమరావతి నిర్మాణ ప్రక్రియ డిసెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతికి రాకపోకలు కూడా పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ట్రాఫిక్ రద్దీని తట్టుకోవాలంటే వీలైనంత వేగంగా వెస్ట్ బైపాస్ని ప్రారంభించడం ఒక్కటే మార్గం అని సిఆర్డీఏ బలంగా నమ్ముతుంది. ఈ నేపథ్యంలోనే ప్రారంభోత్సవానికి చకచకా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది.